29 వరకు చదివాడు. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా 31. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. చిన్న మాట. ఈరోజు పెద్ద వర్తమానం కాదు, చిన్న వర్తమానమే. తొందరగా ముగించుకుందాం. మనందరికీ తెలిసిన వాక్యం ఇదంతా, ఎన్నోసార్లు విన్నాం. ధనవంతుడు లాజరు అనే విషయాన్ని యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు. ఇది ఉపమానం కాదు. ఈ లాజరు అనే వ్యక్తి, అతని సంతానం, వంశము ఇప్పటికి కూడా ఉన్నాయి. కొన్ని ఉపమానాల ద్వారా చెప్పాడు, కొన్ని నిజ సంఘటనలు యేసు ప్రభు వివరించి చెప్పాడు. దాంట్లో ఇదొక్కటి. ధనవంతుడు లాజరు. ఈ ధనవంతుడు అనేవాడు ఖరీదైన వస్త్రాలు ధరించుకొని, రాజులు ధరించే విలువైన వస్త్రాలు ధరించుకొని, ధనవంతుడు గనక, ధనం ఉంటుంది గనుక, ధనవంతులు ఎలాంటి బట్టలు వేస్తారు? వస్త్రాలు కొత్త వేసుకుంటారా, పాత వేసుకుంటారా? డబ్బులు ఉన్నాయి కదా, పూటకొకటి ఏం చేస్తారు? మారుస్తారు. ఊదా రంగు వస్త్ర బట్టలు అంటే అవి బాగా డబ్బున్న వాళ్ళు వేసుకునేవి. మంచి ఖరీదైన వస్త్రాలు వేసుకొని అతడు బహుగా సుఖపడతాడట. హల్లెలూయా. అతని గురించి రాయబడింది, జీవిత కాలం అంతా తనకిష్టమైనట్టు సుఖాన్ని అనుభవించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా చెప్పాలి. జీవిత కాలం అంతా ఎవరికి ఇష్టమైనట్టు సుఖాన్ని అనుభవించాడు? చెప్పండి, మీరు చెప్పాలి. తనకిష్టమైనట్టు సుఖాన్ని ఏం చేశాడు? అనుభవించాడు. లాజరు ఉన్నాడు, ఆయనట ఒక దరిద్రుడు. ఈయనేమో ధనవంతుడు, ఈయనేమో దరిద్రుడు. ఇతనికి ఉన్న బాధ ఏంటంటే, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని యొక్క వాకిట్లో పడి ఉన్నాడు. ఎందుకంటే ధనవంతుని ఇంటికి అనేకులు వస్తారు, వెళ్తారు. డబ్బుంటే చుట్టాలు తక్కువనా? బైబిల్లో ఉంది, ధనవంతునికి అట స్నేహితులు అనేకులు ఉంటారట. దరిద్రుడు అనేవాడికి తన పొరుగువారు కూడా అతడు ఎలా కనపడతాడంటే అసైడ్గా కనపడతాడు. ధనం ఉందనుకో ఈ రోజులలో ఏ విలువ లేకున్నా పర్వాలేదు, వాడు ఎంత చెడ్డోడైనా పర్వాలేదు, ఎలాంటి నీచుడైనా పర్వాలేదు, డబ్బు ఉంటే వాడు మంచోడు ఈ రోజులలో. అవునా కాదా? ఇప్పుడు ప్రజలు ఏం చూస్తున్నారు? మంచిని చూస్తున్నారా, డబ్బుని చూస్తున్నారా? చెప్పండి. డబ్బునే చూస్తున్నారు. ఎందుకేమో దయచేయడు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితం లేదురా, ఎవరిని నమ్మినా ఫలితం లేదురా. యేసును నమ్మినా మోక్షముందిరా, యేసు
యేసుని నమ్మిన మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. హల్లెలూయా. హల్లెలూయా. ధనం ఉంటే అందరూ వస్తారు. అందుకే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, కొన్నిసార్లు దరిద్రతలో పెడతాడు. ఎందుకు? మనం దరిద్రులుగా బతకాలని కాదు, మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారో తెలుసుకోవడానికి కొన్నిసార్లు మనల్ని దీనస్థితిలో, దరిద్ర స్థితిలో దేవుడే పెడతాడు. నిన్ను ప్రేమించేటోళ్ళు ఎవరు, నీ క్షేమాన్ని చూసేవారు ఎవరు, నీ ఆదరణ చూసేవారు ఎవరో తెలియాలని కొన్నిసార్లు ఏం లేని వారిగా దేవుడు పెడతాడు. దరిద్రుడు ఉన్నాడు, కురుపులు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఆ కురుపుల నుండి చీము రక్తం కారుతుంటే కుక్కలు వచ్చి నాకే. ఇదెంత భయంకరమైన జీవితం. నాకు అనిపిస్తుంది ఆయన మనిషి కాదా, ఆయనకు మనస్తత్వం లేదా? అతడు కూడా మనిషి, మనలాగా అతనికి ఇష్టాలు ఉండవా? కానీ ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? దరిద్రుడు, కురుపులు ఉన్నాయి, కుక్కలు నాకుతున్నాయి. ఎంత ఘోరమైన జీవితం అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దరిద్రుడు అంటేనే ఏం లేనోడు. ఏమి లేని జీవితానికి అన్ని ఉన్న జీవితానికి చాలా వ్యత్యాసం. ఏం లేని వానికి చుట్టాలు ఉండరు, బంధువులు అంటే లేరని కాదు, ఉంటారు. కానీ మన దగ్గర ఏమి లేనప్పుడు మనం ఎవరము అనే పరిస్థితులలో చాలామంది ఉంటారు. ఒకవేళ మనకు కొంచెం మేలు జరిగి, మనం మంచిగా ఉండి, కొంచెం దీవించబడి, మన చేతుల్లో డబ్బులు ఉన్నాయని తెలిస్తే అందరు మరలా ఏం చేస్తారు? ఫోన్ చేస్తారు, వస్తున్నామంటారు, బాగున్నారా అని అడుగుతారు. మనల్ని బట్టి కాదు, మనకున్న ధనాన్ని బట్టో స్థితిగతుల్ని బట్టో ఈ రోజులలో గౌరవాన్ని ఇస్తారు. మనకేం లేకున్నా మనం వాళ్ళెంట వెళ్ళి ఏదో ప్రేమిస్తే వాళ్ళు అనుకుంటారు వీళ్ళకేం గతి లేదు కనుక మన ఇంట వస్తున్నారని వాళ్ళు అనుకుంటారు. అందుకనే మనకంటూ దేవుడు ఒక స్థాయి ఇచ్చేంత వరకు ప్రభు సన్నిధిలోనే ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. హల్లెలూయా. సంతోషంగా చెప్తారా? దరిద్రుడు ఉన్నాడు, ధనవంతుడు. ఎవరంటే ఇష్టం మీకు? ఎవరంటే ఇష్టం? ఆడి దగ్గర పోతే కురుపులు వాసన వస్తాయి, కానీ మంచి ఆత్మీయుడు. మరి ఈయన ధనవంతుడు, తనకిష్టమైనట్టు సుఖాన్ని ఏం చేస్తున్నాడు? అనుభవిస్తున్నాడు. నేను మీకు పలుమార్లు సంఘంలో చెప్పి కొంతమందిని బాధ పెట్టడం ఎందుకు పిల్లల్ని అంటే, నా ఇష్టం అంటే నీకు ధనవంతుని గతి పడుతుందని నా బాధ. 25వ వాక్యం చదవండి, ఉందో లేదో మీకు తెలియాలి. అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖాన్ని అనుభవించావు. అలాగుననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకొనుము. చూడండి, ఒక వ్యక్తి బహుగా తనకి ఇష్టమైనట్టు సుఖపడతాడు. ఇష్టమైనట్టు అంటే ఏ తినాలనుకుంటే తినడం తప్పు కాదు. ఏం చేయాలనుకుంటే అది ఆయన ఇష్టం చేస్తాడు. అది మంచే కానీ చెడే కానీ. పాపం ఈ దరిద్రునికి ఏం లేదు కనుక ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? కష్టాలు పడుతున్నాడు. కష్టపడనని జ్ఞాపకం చేసుకో. ఒక ఆయన సుఖపడుతున్నాడు, ఒక ఆయన కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఎవరు అయితే మీకు బాగా ఇష్టమో చెప్పండి. దరిద్రుడు కష్టాలు పడతాడు, ధనవంతుడు సుఖాలు పడతాడు. మనకి ఏది బాగుంటుంది? ఎనుకున్న వాళ్ళు చెప్పండి.
ధనం ఉండి సుఖపాటలు బాగున్నారా, దరిద్రుడు ఉండి కష్టపడటం ఇష్టపడతామా అంటున్నా. ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? ఏంది చెప్పండి, ఏది బాగుంటుంది? ఇబ్బంది ఏం లేదు, ఏదని చెప్పచ్చు. ఏది బాగుందంటున్నా? ధనవంతుడు ధనం ఉంది కనుక బహుగా సుఖపడతాడు, ఉంటే వాళ్ళలాగా ఉండాలనుకుంటాం. అవునా కాదా? అవునా కాదా? అవును. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే లోకంలో ఎవరైనా కష్టాలు పడాలని కోరుకోరు, కష్టాలు పోవాలనే చూస్తారు. మరి ఈయన కష్టాలు ఆయన తెచ్చుకున్నాడా? కష్టాలు ఆయన తెచ్చుకున్నాడా? తెచ్చుకోలేదు. అతని జీవితమే కష్టాల గుండా నడుస్తుంది. కురుపులు, దరిద్రుడు. ఈయన పోషణ ఎలాంటిదంటే, ఈ ధనవంతులు ఎలా తింటారు? నీట్గా తింటారా? ఫంక్షన్లలో చూశారుగా, ధనవంతుల ఫంక్షన్లకు ఎప్పుడైనా వెళ్ళారా? కొంచెం కొంచెం తిని 4 ముక్కలు తిని ఆ ముక్కలని అన్నం అంతా డస్ట్బిన్ లేచి అదే ప్లేట్ పట్టుకొని మళ్ళీ పోయి మళ్ళీ పట్టుకొని మళ్ళీ తిని మళ్ళీ పడేసి మళ్ళీ తిని, ఇదే ఎరా నీట్గా తింటారా? ఒక ధనవంతుడు ఏదైనా పెద్ద హోటల్ వేయండి అనుకో, మంచిగా నీట్గా తింటాడు అనుకుంటారా? తినడు. ఇది సగం తింటాడు వదిలేస్తాడు, అది సగం తింటాడు వదిలేస్తాడు. ఎందుకు? ఆయనకి డబ్బులు ఇది కాకపోతే అది కాకపోతే ఇది. ఇప్పుడు వదిలేసిన ఈ ముక్కలు వాడు తింటుండే కింద పడే ఊడ్చి ఎక్కడెత్తారు? బయట కదా. అవి వాడితోనే ఆయన తింటాడు. ఎవరు? దరిద్రుడు. ఇప్పుడు పోషణ అర్థమైందా? ఆయనకేమో కక్క తినేది ఎక్కువైనా బయట పడేస్తే ఈయన తినేది. ఇప్పుడు దరిద్రుడు తన జీవితాన్ని చూసి తాను నిందించుకోవట్లేదు. నాకు కురుపులు ఉన్నాయి, నేను దరిద్రుడిని, ఆడేసే రొట్టె ముక్కలు నేను దీన్ని బతుకుతున్నా అని ఫీల్ అవుతలేడు. కానీ ధనవంతునికి మాత్రం అతిశయం, ఉందాతనం, గర్వం. డబ్బు ఉంటే గర్వం అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రూపాయి లేనంత మట్టుకు ఎవరైనా అణిగి ఉంటారు. రూపాయి కనిపించి 10 రూపాయలు కనిపించి డబ్బులు కనిపించినాయి అనుకో, అప్పుడు చెయ్యి ఇక్కడికి వస్తుంది. ఎక్కడికి? అటు కాదు, కళ్ళు అడిపోతాయి, చెయ్యి ఈడికి వస్తుంది. ఈడికి ఎందుకు వస్తుంది? గల్లు ఎగిరేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సేవ జీవితంలో నేను చాలా మందిని చూస్తాను. ఒక ఆయన బైక్ కొనుక్కున్నందుకే నన్ను అసలు ఆ పక్కన ఉన్నందు కూడా పట్టించుకోకుండా పోయాడు. బైక్ వచ్చిందా, ఒరే రే 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 ఇవే శాస్త్రమా? చాలా బాధపడ్డా. ఇక కారు కొనుక్కుంటే అయితే కళ్ళు నెత్తికెక్కినాయి. ఆయన పరిస్థితి ఏం చెప్పాలనా? ఆయన పరిస్థితి ఏం చెప్పాలనా? ఒక తాగుబోతు పరిస్థితులకు వెళ్ళి దేవుడు ఆశీర్వదిస్తే తగ్గింపు ఉండాలా, హెచ్చింపు ఉండాలా? గర్వం వచ్చేస్తే, డబ్బు వస్తే గర్వం వచ్చేస్తే. మనకు దేవుడు ఎన్నిచ్చినా అణిగి ఉండడం నేర్చుకోవాలి. హల్లెలూయా. చెప్పండి సంతోషంగా. చెప్పాలి సంతోషంగా. దేవుడు ఎంత హెచ్చించినా అంత ఒదిగి ఉండడం నేర్చుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండాలి. తగిన కాలంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఈ రోజులలో చాలామంది కొంచెం బాగుంటే చాలు, కొంచెం కడుపు నిండి అన్నం దొరికినా, వస్త్రాలు దొరికినా, 10 రూపాయలు చేతుల్లోకి వచ్చినా గర్వం వచ్చేస్తాడు. రాకూడదు, ఏది రాకూడదు. ఏది చేసినా బిల్డింగ్ కట్టినా, దీన్ని బిల్డింగ్ కట్టినామని మనం ఫోతులు కొట్టాల్సిన పని అంతకంటే లేదు. ఎంతనన్నా కొని, ఎన్నన్నే చేయి, అన్నీ మనం తగ్గించుకొని చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ హెచ్చించుకున్నావా ఉన్నాయి పోతే, తాను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడు? తగ్గించబడతాడు. అందుకనే హెచ్చింపు రాకూడదు. మాటలు కూడా హెచ్చింపు మాటలు ఉండకూడదు. ఏంటల్లా ఇంకో ఆయనడి నువ్వు అక్కడనే కూర్చుంటావా? నీకు ఒక సపరేట్ సింహాసనం చేయిస్తే ఇంకా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
నెమ్మది లేకుండా విస్తారమైన విస్తారమైన ధనముండుట కంటే నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మాత్సర్యమే, మహిమానందమే మాత్సర్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా చెప్తారా? హల్లెలూయా. ధనవంతుడు నచ్చుతున్నాడా, దరిద్రుడు నచ్చుతున్నాడా అని అడుగుతున్నా. ఆ? ధనవంతుడు ధనం ఉండాలి, ఈ లోకంలో ఏమి లేకున్నా అనుకుంటారు. ఎంత ధనం ఉన్నా ఏసేయలేకపోతే సున్నా. ఎంత ధనం ఉన్నా ఏసేయలేకపోతే సున్నా. ఎవరైనా పట్టుకొని పోతారా? కోటీశ్వరుడు ఉన్నాడు, పోయేటప్పుడు 50 లక్షలు పట్టుకొని పోతాడా? ఏడికి ఏడికి? సమాధులు పట్టుకొని చచ్చిపోయినాక పట్టుకొని పోతాడా? నరకానికి నువ్వు 1000 కోట్లు తీసుకపోయినా ఎన్ని తెచ్చినవరా బాబు, అది భూమి మీద చెల్తే అంటారు. పరలోకం పోయినా కూడా అవి చెల్లే. అవి చెల్లేటి అని ఎక్కడ? ఈ భూమి మీద. పరలోకంలో చెల్లేది నీ విశ్వాసం, నీ పరిశుద్ధ జీవితం. దేవుడు మెచ్చుకొని తీసుకుంటావు. నరకానికి వెళ్ళేటోళ్ళకు నీ దగ్గర పాపం ఉంటే వాళ్ళు తీసుకెళ్తారు. ఇప్పుడు అర్థమైందా మీకు? వెండి అయినా, బంగారమైనా, డబ్బు అయినా, వస్త్రాలైనా, ఏవైనా, లాస్ట్కు 100 కార్లైనా ఈ భూమి మీద. నీ శ్వాస పోతే ఇవన్నీ నీకు ₹1 మట్టుకు కూడా ఉపయోగపడవు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మట్టిలో నుండి తీయబడ్డ మనం మట్టిలోకి వెళ్తాము. మన క్రియలట మనతో పాటు వస్తాయట. నరకం పోతే నరకానికి వస్తాయి నీ క్రియలు. క్రియలంటే పనులు. క్రియలంటే పనులు. ఏ పని? కలవబోయే పని, పత్తేరబోయే పని కాదు నేను చెప్పేది. పని అంటే, పనులు అంటే మన జీవితం ద్వారా జరిగించిన క్రియలు, కార్యాలు, మన జీవితంలో జరిగిన ఆ పనులను బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మంచి అయితే మంచి ప్రతిఫలం, చెడు అయితే చెడు ప్రతిఫలం. ఈ రెండు ఉన్నాయి. అయితే ఈ ధనవంతుడు, ఈ లాజరు ఇద్దరు ఒకరోజే చచ్చిపోయారు. అంటే మరణం అనేది పక్షపాతం లేనిది రెండు. ఒకటి దేవుడు, 2 మరణం. మరణానికి పక్షపాతం ఉంటుందా? ఎందుకు ఉండదు? అయ్యో వీడు ధనవంతుడు, వీడిని ఇప్పుడే సంపొద్దు అనుకుంటుందా? అయ్యో వీడు పేదోడు, వీడిని సంపొద్దు అనుకుంటుందా? అందరికీ సమానంగా మరణం అనేది ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇద్దరు చచ్చిపోయారు. భూమి మీద ఎవరు బాగున్నారు? ధనవంతుడు బాగున్నాడు, బాగుగా సుఖపడు. తనకిష్టమైనట్టు సుఖాన్ని అనుభవించాడు. మనకిష్టమైనట్టు మన సుఖాన్ని పడొద్దు భూమి మీద. లాజరు ఏం చేశాడు? భూమి మీద కష్టపడ్డాడు. విషయం ఏంటంటే వీళ్ళిద్దరి స్థితిగతులు చనిపోయినాక రివర్స్ అయింది. ఈ ధనవంతుడేమో అగ్ని జ్వాలలు అంటే అగ్నిలో ఇతడు ఏమవుతున్నాడంటే
కాలుతున్నాడు. కాలుతూ అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాడు. కాలుతుంటే సంతోషంగా ఉంటుందా, చల్లగా ఉంటుందా, వేడిగా ఉంటుందా? వేడిగా ఉంటుంది. కాలుతుంటే యాతన. ఒకవేళ ఏం వంటలు చేసేటప్పుడు ఇద్దరు చేస్తున్నారు, బాగా వంటలు ధూమ్ధాంలో చేస్తున్నారు. ఆ నొప్పి ఏదో పక్కకున్నది, ఆమె చూసుకోలే, దాని మీద అడిగేసి అబ్బా మంచి గడ్డ తగిలినట్టు తగిలింది అంటదా? ఏమంటది? ఏమన్నా ఎంత మంట వచ్చినా పర్లేదు మౌనంగా భరిస్తా అంటవా? అమ్మా అయ్యా అమ్మ 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 ఏమైంది? చిన్న నొప్పి కాలికి. మరి నువ్వు అగ్నిజ్వాలలో పడితే ఎలా కేకలు పెడతాడు? వామ్మో వాయ్యో ఇవేంటి, ఈ బాధలేంది, ఈ కేకలేంది, ఈ అగ్ని ఏంది, వామ్మో నా వల్ల కాదు. ఒక నీళ్ళల్లో ఒక వ్యక్తి స్నానం చేయడానికి ఎలా దిగుతాడో నిప్పుల్లోకి దిగాలి. నరకం అంటే అది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బాధలు తట్టుకోలేకపోతున్నాడు, కాలిపోతున్నాడు, మొత్తం యాతన పడుతున్నాడు, కేకలు పెడుతున్నాడు. ఏంటి నేను ఎక్కడికి వచ్చినా, ఏంటి నా జీవితం, ఏంటి నా భవిష్యత్తు, ఎందుకు ఇక్కడికి వచ్చానని ఏడుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు. అలా దూరం నుంచి చూసేసరికి అక్కడ ఒకరిని ఒకరు కనిపెట్టుకునే అంత స్థితి ఉంది. మరొక స్థలమేమో పరదేశు, అంటే నీతిమంతులు అనేవారు విశ్రాంతి తీసుకునే స్థలం, లేదా దేవుని బిడ్డలు విశ్రాంతి తీసుకునే, మీ భాష మన భాష చెప్పాలి. అక్కడ అంత దూరాన చూసేసరికి, చేరి చూసేసరికి ఈ దరిద్రుడు అబ్రహాం రొమ్ము అనే పరదేశులో అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నట్టు కనపడతాడు. భూమి మీదనేమో ధనవంతుడు హైలైటు, దరిద్రుడిని జీవితమేమో బాధలతో కష్టాలతో ఉంది. ఎప్పుడైతే చనిపోయారో ఇద్దరి స్థితిగతులు ఏమైనాయి? మారిపోయినాయి. ఎలా అంటే సుఖపడ్డోడు కష్టపడుతున్నాడు, కష్టపడ్డోడు సుఖపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చేతులు పైకి తీయబ్బా. భూమి మీద నువ్వు కష్టపడు, పరలోకంలో దేవుడు నీకు సుఖాన్ని ఇస్తాడు. ఆమేన్. భూమి మీద నువ్వు సుఖపడు, నరకంలో నువ్వేమవుతావు? కష్టపడతావు. యాతన, బాధ, దుఃఖం, ఆహాకారాలు, కేకలు. ఎంతసేపు పెట్టాలి కేకలు? కాలుతూనే ఉంటారు, చల్లారేది ఏం లేదు. మన దగ్గర కనుక ఎవరైనా బెదిరించి కిరోసిన్ పోసుకొని కాలు పెట్టుకుంటా అనేసరికి మనల్ని ఎవరన్నా వస్తారు. అప్పటికి వాళ్ళు స్టైల్గా ఇట్లా అంటించుకుంటారు. అప్పటికే మన వాళ్ళందరూ వచ్చి ఆరుతారు, అయినా కొంత కాలుతుంది. వీళ్ళని తీసుకుపోయి ఏం చేస్తారు? గవర్నమెంట్ హాస్పిటల్లో బర్నింగ్ వార్డులో ఎత్తారు. కాలేటోళ్ళందరూ ఆ రాత్రి కేకలు పెడతారు. ఏమని? అనవసరంగా గాల పెట్టుకున్నానే, ఈ బాధ ఎవడు పడతాడు, అమ్మో నేను బతకాలి, నేను దావద్దు. అప్పుడు ఇప్పుడు నేను చనిపోతా, నా దగ్గరికి ఎవరు రావద్దు. నువ్వు వచ్చి బర్నింగ్ వాళ్ళకి నేను వెళ్ళి చూస్తే మా కోడలు డ్యూటీ చేసి నన్ను వేసి బర్నింగ్ వాళ్ళు ఎలా ఉండరు అని అడిగితే, నేను బతకాలి, నేను చావద్దు, మంట మంట. మరి నువ్వు గాల పెట్టుకుంటే మంట అని తెలియదా? చల్లగా ఉంటుంది అనుకున్నావా? ఏసీలో పెట్టినట్టు ఉంటుంది అనుకున్నారా? మీకు విషయం తెలుసా? ఈ పొట్ట భాగం, కాళ్ళ భాగం కాలిన వాళ్ళు ఉంటారు కదా, సావకుండా బతికిన వాళ్ళు ఉంటారు కదా, ఎంజంలో చూడండి బర్నింగ్ వార్డులో వీళ్ళకు ఒంటి మీద బట్టలు ఉంచారు. అట్లాగే తిరగాలి, ఆడోళ్ళైనా మొగలు. ఎందుకంటే బట్టలు వేస్తే ఏమైతే మంట అంటకపోతుంది. ఎంత ఘోరమైన స్థితి చూసారా? అందుకని అటు పోయేటప్పుడు అది బర్నింగ్ వార్డ్, అటు వెళ్ళొద్దు. చూస్తే ఏమవుతారు? భయపడతారు. కాళ్ళతో తిట్టుంటారు, అందంగా ఉండరా? అబ్బా ఎంత బాగా గాలిన సూపర్ నువ్వు అంటారా? నేనేదో వాడికి వెళ్ళేటప్పుడు అది బర్నింగ్ వాడని తెలియక నేను అటు పోతే, వద్దు నువ్వు తట్టుకో, అక్కడ ఎవరికి కూడా వస్త్రాలు ఉండవు, బాగా శరీరాలన్నీ కాలు ఉంటాయి,
కొంతమంది 30% గాలి ఉంటుంది, కొంతమంది 60% గాలి ఉంటుంది, కొంతమంది ముఖం వికారంగా మారుంటుంది. భయపడతాం. ఇంకా వాళ్ళు ఏం కాలే, సావాలి. మరి ఇప్పుడు ధనవంతుడు చనిపోయి ఎక్కడ, అగ్ని ఆరదు అక్కడ, పురుగు అంటే మన ఆత్మ ఏం కాదు అక్కడ, సావాలి. మనం అనుకుంటాం ఈ బాధలు చల్లకుండా, ఈ బాధలు భరించే కంటే, అందరితో బాధలు పడే కంటే చచ్చిపోతే బాగుండని అనుకుంటాం. ఇక్కడ చస్తావు కరెక్టే, కానీ అక్కడ సచ్చేది ఉండదు. యాతన అగ్నిజ్వాలు యాతన పడుతున్నప్పుడు అతను చూసి, ఇదిగో ఆ దరిద్రుడు లాజరే నా ఇంటి దగ్గర నోడు, ఆడేమో సుఖపడతాడు, నేనేం చేస్తున్నా, కష్టపడుతున్నా. ఎందుకు? తండ్రివైన అబ్రాహామా, తండ్రివైన అబ్రాహాం ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి. ఎవరికి తండ్రి? విశ్వాసులకు. మరి ఈయన ఏమని పిలుస్తున్నాడు? తండ్రివైన అబ్రాహాం. నా తండ్రివైన అబ్రాహామా. పేరు మాత్రం బాగానే గుర్తుంది, కానీ ఈయనకేం లేదు, విశ్వాసం లేదు. అసలు మాట మీకు చెప్పాలంటే, ధనవంతుడు నరకానికి ఎందుకు వెళ్ళాడు? దొంగతనం చేశాడా, మోసాలు చేసిండా, నరహత్యలు చేసిండా, ఏదైనా పాప పనులు చేసి వెళ్ళాడా? మీరు ఎవరైనా చెప్పాడు ఎందుకు వెళ్ళాడు? ఇదొక ప్రశ్న. ఎందుకు వెళ్ళాడు చెప్పాలి. ఇప్పుడు ఎవరే అక్కడికి వెళ్తారు, చాలా జాగ్రత్తగా వినాలి మాట. ఎందుకు ధనవంతుడు నరకానికి వెళ్ళాడు? ఎవరైనా చెప్తారా? పాతాళలోకానికి వెళ్ళాడు. చెప్పండి ఒక మాట చూద్దాం. నా తండ్రివైన అబ్రహాం అంటే ఈయనకు అన్నీ తెలుసు. ఈయన నరకానికి ఎందుకు వెళ్ళాడంటే, దుష్టులు, దేవిని మరచు జనులందరూ పాతాళానికి దిగిపోతారు. దుష్టులు, చెప్పండి ఇంకెవరు? దేవుణ్ణి మర్చిపోయే జనులందరూ ఎక్కడికి వెళ్తారు? పాతాళానికి దిగుతారు. ఇతడు ఏం చేశాడు? భూమి మీద ఉన్నప్పుడు ధనం ఉంది, డబ్బు ఉంది, పేరుంది, ప్రఖ్యాతి ఉంది, అన్నీ ఉన్నాయి కానీ ఎవరిని మర్చిపోయాడు? దేవిని మర్చిపోయాడు. దేవునితో ఏం పని? దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? నాకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. ఎందుకు దేవిని మర్చిపోయాడని నేను చెప్తున్నానంటే, తాను తన జీవితకాలం అంతా దేవుడిచ్చాడు, దేవుని కనపరచలేదు, దేవుడిచ్చాడు, దేవుని మయంపరచలేదు, దేవుడిచ్చాడు, దేవుని బట్టే నేను ఇలా ఉన్నానని అనుకోలేదు. కానీ తనకిష్టమైనట్టు ఏం చేస్తున్నాడంటే సుఖాన్ని అనుభవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సుఖపోవడం తప్పు కాదు, కానీ దేవుని మర్చిపోవడం తప్పు. అందుకని ఇప్పటిదాకా చెప్పిన, ఒకప్పుడు మంచి స్థితి లేనప్పుడు, కష్టం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, దేవా కనికరించు తండ్రిని ఏడ్చిన వాళ్ళు, కొంచెం స్థితి మంచిగుండి, పరిస్థితులు బాగాయి, కొంచెం మనకు డబ్బులుండి, అన్ని రకాలుగా ఉండి, దేవుని కనుక మర్చిపోతే మన జీవితాలు కూడా పాతాళలోకానికి వెళ్తాయన్న సంగతి మనం మర్చిపోకూడదు. మనమే కాదు, దేవుని మర్చిపోయిన ప్రతి ఒక్కరూ పాతాళానికి ఏం చేయాలి? దిగిపోతారు. అది ఆయన చేసిన తప్పు. నువ్వు దేవుని మర్చిపోయినావా, ఆ అగ్నిగంధకాల్లో పడతావు, అగ్ని ఆరదు, పురుగు సావదు. నీకు డబ్బులు లేకున్నా పర్లేదు, కానీ విశ్వాసంలో ధనవంతులుగా బ్రతకాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పటిదాకా ప్రశ్న వేసినాగా, మీకు ధనవంతుడు ఇష్టమా, దరిద్రుడు ఇష్టమా? ధనవంతుడు ఇష్టమైతే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడో మనం కూడా ఏం చేయాలి? మరి ఆయన ఇష్టం కదా మనకు. పాప ఆయన ఒక్కని వదిలేద్దామా? ఏడా వదిలేద్దామా? ఇక్కడ పట్టుకున్న వాళ్ళు ఏం చేయాలి? అక్కడ పట్టుకోవాలి. నీకు ఇక్కడ ధనవంతుడు కావాలి, అక్కడ లాజరు కావాలి. ఇక్కడ ధనవంతుడు కావాలి, అక్కడ ఎవరు కావాలి? మనం తెలియకాలంలోకి వచ్చి కాదు, నీవు ఎలా ఉంటావో అలాగే నీకు ప్రతిఫలం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అప్పుడు ఆయన అంటున్నాడు, కేకలు పెట్టి బాధలు భరించలేక బాగా అరిస్తే దాహం అయిద్దా కాదు? ఎవరైనా మనల్ని చనిపోయారు అనుకో, ఏడవడానికి మీరు బెయిల్, ఏడ్చిలో గంట సేపు ఏమైంది? నువ్వు ఊకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు? పక్కన వాళ్ళు వచ్చి కొంచెం ఊకోక నీళ్ళ, ఎందుకు అప్పటికి గొంతు ఏమవుతుంది? మా గొంతు అసలు ఎండుకోపోదు భాషలు, మేము ఎందుకు ఏడతాం అన్నోళ్ళు ఉన్నారా? ఎవరో చచ్చిపోయినా పాపం సిస్టర్లు పోయిళ్ళనుకో ధారాళంగా దాడుతూనే ఉంటాయి, ఎవరు ఏమనుకుంటారు. ప్రార్థనకు వచ్చి ఏడవమ్మ అంటే నీళ్ళు రావే, స్తోత్రం హల్లెలూయా. అప్పుడు ధనవంతుడు అంటున్నాడు, లాజరు చిటికెన ఏళ్ళు నీళ్ళల్లో ముంచి నా గొంతులో పోస్తే ఎన్ని నీళ్ళు? మీరు చెప్పాలి, ఎన్ని నీళ్ళు? చిటికెన నీళ్ళు నీళ్ళలో ముంచితే ఎన్ని వస్తాయి? ఒక్క సుక్క వస్తాయి. ఇప్పుడు మన వాళ్ళు ప్రయోగం చేస్తారు ఇంటికి పోయినాక, ఎందుకు? చిటికెన నీళ్ళు నీళ్ళలో ఏం చేయాలి? ముంచాలి, ముంచి తీయాలి. ఎన్ని వస్తాయి చూసి అలా లెక్క కడతారు. ఒక్కటే చుక్క వస్తాయి. ఈ చుక్కతో ఏం చేయాలనుకుంటున్నాడు? గొంతు తడుపుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. సేవ ఎందుకంటే ఆ బాధ నీకు ఉండొద్దు, నీవు దేవుని రాజ్యంలో ఉండాలని సేవ, ప్రార్థనలు, ఆరాధనలు. అందుకొరకే నువ్వు రావాలి. నాకు ఆ పరలోకం వద్దు, ఆ విశ్రాంతి స్థలం వద్దు, ఆ ధనవంతుడు ఎక్కడున్నాడో వాని దగ్గరికే పోతాను అనుకుంటే నువ్వు గుడికి రావాల్సిన పని ఏమీ లేదు. నాకు ఆడనే బాగున్నది పాస్టర్, ఆ నొప్పులలో దిగితే నా స్వామి రంగా. ఒక ఆయన ఏం చేసిండంటే అగ్నిగుండాలు దాటిస్తారు. మా తాత కూడా గజ్జాలాగా పెద్దపాటిని వేసినప్పుడు నొప్పులు ఉంటాయి. అక్కడ ఉట్టుట్టోళ్ళు పోతే అల్లే కాలుతారు. అలాగే వెళ్ళి ఎగురుకుంటా బయటికి వెళ్ళాలి. మోడు ఒకసారి ఎగురుకుంటా బయటికి పోయిండాడు. నేను మొన్న వీడియోలు చూసిన, ఒక ఆయన నేను ఒక్కరిని కాదు ఇంకోళ్ళని ఎత్తుకొని పోతాను అన్నాడు. ఎత్తుకొని సగం రాగానే అయ్యేం తట్టిందో కానీ ఇద్దరు పడరాను. ఎలా ఆడ పడిపోతే ఆడనే ఉంటారా? అమ్మో అయ్యా అయ్యా అనగానే తీసుకొచ్చి పెట్టి స్తోత్రం హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మరి ఈయనే ఒక్క చుక్క నీళ్ళు కావాలి, బొటన వేలు ముంచి, బొటన వేలైనా చిటికెన వేలు. నేను చూపెట్టినా కాబట్టి మీరు చెప్తున్నాను. నేను చూపెట్టకపోయి ఇట్లా అంటే బొటన వేలు అంటారు. నువ్వు ఏదంటే అదే. అవకాశాన్ని బట్టి మనం మలుచుకోకూడదు, ఆయన చిత్తాన్ని బట్టి మన జీవితాన్ని మలుచుకోవాలి. హల్లెలూయా. అన్నీ బాగున్నాయని అదిరిపడి బయటపడ్డావనుకో ఈయన పరిస్థితి అతిశయం, డబ్బు, సుఖపడుతున్నాడు. ఎందుకు? ఇప్పుడు ఎంత అవసరం ఆయనకు? ఎంత అవసరం? చిటికెనేలు అవసరమా? నీళ్ళల్లో ముంచి తీసిన ఒక చిటికెనేలు నీళ్ళు అతనికి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి 24వ వాక్యం చదవండి ఒకసారి. పడి చల్లార్చుటకు పంపుము, అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. మీరు రీడింగ్ క్లాసులు వాడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి, చేతులు పైకెత్తి చెప్పండి. అగ్నిజాలు ఏమవుతున్నాడు? యాతన. దేవిని మర్చిపోయాడు. దేని సోకులో? డబ్బు సోకులో. మనకి ఎన్ని ఇచ్చినా ఎవరిని మర్చిపోవద్దు? దేవిని మర్చిపోతే నువ్వు పాతాళానికి దిగుతావు. ఇక అయిపోయినట్టు నీ పని. ఎన్నున్నా ఆయన ఇచ్చినవే. ఆయుష్ ఎవరిచ్చారు? బలాన్ని ఎవరిచ్చారు? చెప్పండి మీరు. ఇప్పుడు ఇక్కడికి రావడానికి ఆరోగ్యం ఎవరు ఇచ్చారు?
వంశపారపర్యంగా వచ్చిందా మీకు ఆరోగ్యం? డబ్బులు వస్తున్నాయి ఏమన్నా? ఆయుష్ మీకు వంశపారపర్యంగా వస్తుందా? వస్తుందా ఏమన్నా? మరి అది ఎవరు ఇవ్వాలి? స్తోత్ర ప్రార్థన ఎందుకు తెలుసా? ఇంకొక అర్థం, నువ్వు ఇంకా బతుకున్నావని చెప్తుంది. లేచి కళ్ళు తెరిచి స్తోత్రం స్తోత్రం అంటే నీకు నీళ్ళు కనిపించింది అనుకో, నువ్వు ఏడున్నట్టు? భూమి మీద ఉన్నట్టు. నువ్వు కళ్ళు తెరిచినాక నీ ఇది కనపడలే అనుకో, ఏడున్నట్టు? నిజమేనా? పోయినాక తెలుస్తుంది, ఎందుకు తొందర? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఆయుష్ను పొడిగించి ఆరోగ్యం ఇస్తే లేచి ఏం చేయాలి? దేవా, నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు స్తోత్రం నాయన, స్తోత్రం అన్న. నువ్వు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ని ఇస్తే నువ్వు దేవుని చూడక సెల్లు చూసుకుంటూ కూర్చున్నావు అనుకో, పిల్లలు చూసుకుంటూ కూర్చున్నావు అనుకో, ఇల్లు చూసుకుంటూ కూర్చున్నావు అనుకో, నీ ఆయుష్ నీకు ఎలా మారదంటే ఆశీర్వాదకరంగా మారదు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన గణపరిస్తే దేవుడు ఆనందాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇతనికి చిటికనేలు ముంచి నోట్లో పోయాలి. ఆయన లాదను పంపిస్తే నాలుకను చల్లార్చుకొని, గొంతును చల్లార్చుకొని, ఆ యాతన ఒక్క సుక్క ఏం సరిపోతుంది? మీరందరూ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళగానే ఒక సుక్క తీసుకొని ఇట్లా పోసుకో, ఎండలో పోతారుగా, అప్పుడు ఎంత సరిపోతుంది అంటున్నా? అంటే అక్కడ పరిస్థితి ఏంది? ఒక చుక్క బొట్టు నీరు కూడా అక్కడ ఏం కాదు, దొరకదు. అగ్నిజాల్లో యాతన పడాలి. ఎప్పటి వరకు? ఒక గంట, ఒక రోజు, మరి ఎప్పటి వరకు? ఎప్పటి వరకు అంటున్నా? అర్థమవుతుందా? ఎప్పటి వరకు బాధపడాలి? ఎప్పటి వరకు యాతన పడాలి? ఎప్పటి వరకు అగ్నిలో కాలాలి? దానికి అంతం అనేది లేదు, అంతం అనేది లేదు, కాలుతూనే ఉండాలి. అక్కడ దొరికే ఒక అద్భుతం ఏంటి చెప్పాలనా? ఈ శరీరం కాలుతూ కాలుతూ ఏమవుతుంది? కరిగిపోద్దా లేదా? అగ్నికి కాలిపోతుందిగా, కాలిపోయి రాలిపోద్దిగా, మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ కాలాలి. మళ్ళీ కాలినాక మళ్ళీ ఏమైంది? మళ్ళీ వస్తుంది. ఇలా ఏం చేయాలి? కాలుతూనే ఉండాలి. పురుగులు కూడా ఉంటాయి అక్కడ, నీ శరీరంలోకి పోతా ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ చెప్తే మీరు రాత్రి నిద్రపోరా నాకు తెలుసు. పురుగులు ఇక్కడ మంచిగా సోకలు పడాలని ఇష్టం ఉన్నాయని శరీరానికి పూసుకుంటూ చూసినావా, అక్కడ వాళ్ళను అందంగా దిద్దడానికి పురుగులు వస్తాయి. అవి ఏం పురుగులు అంటే మీద వారే పురుగులు కాదు, తినే పురుగులు వస్తాయి. శరీరాన్ని తింటుంటే ఎలా అనిపిస్తుంది? అబ్బా ఎంత ముద్దుగుందిరా, తిను అంటారా? ఘోరమైన విషయాలు, ఘోరాతి ఘోరంగా ఉంటాయి. ఇంకా పాపాలు చేసేవాళ్ళు అయితే, వ్యభిచారాలు చేసేవాళ్ళ గురించి చెప్పితే మీరు తట్టుకోరు. అంత ఘోరమైన శిక్షలు. ఇవన్నీ తప్పించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మనల్ని అందులోకి వెళ్ళి విడిపించాడు. మనం నిత్యరాజ్యానికి వెళ్ళాలి. హల్లెలూయా. దేవుణ్ణి అందుకు నమ్మాలి. 10 రూపాయలు వస్తాయాను, పెళ్ళి అవుతుందాను, ఇల్లు కడతాను, ఇవన్నీ ఇస్తాడు. ఇవి టెంపరీ. కానీ మన ఆత్మ మాత్రం నిత్యమైన విశ్రాంతిలో ఉండాలని మనం కోరుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధనవంతుడు లాజరు బాగా సుఖపడతాడు. నేనిక్కడ, అతనేమో అక్కడ, ఏంటి కథ అని ఇన్ని బాధలు నేను భరిస్తున్నా. అప్పుడు ఆయనకు భూమి మీద 5 అన్నదమ్ములు ఉన్నారట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎంతమంది? 5. ఈ 5 అన్నదమ్ములు వాళ్ళు కూడా నాలాగనే ఏం చేస్తున్నారు?
తింటున్నారు, తాగుతున్నారు, సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళు చనిపోతే ఎక్కడికి వస్తారు? నా దగ్గరికే వస్తారు. అయితే నా తండ్రివైన అబ్రహామా, లాజరును ఒకవేళ నువ్వు భూమి మీదకి పంపిస్తే చనిపోయిన వాడు తిరిగి లేచాడని నా సహోదరులు నమ్ముతారయ్యా, లాజరును పంపు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు మా దగ్గరికి రావద్దు, మేము మీ దగ్గరికి రాలేము. ఒకడు చనిపోయినోడు లాజరును మరలా పంపించడం కుదరదు. భూమి మీద మోషే, ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళ మాట వింటే మా దగ్గరకు వస్తాడు, వారి మాట వినకపోతే నీ దగ్గరకు వస్తాడు. స్తోత్రం చెప్తారా? కొంచెం సంతోషంగా చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి మాట వింటే ఆ విశ్రాంతి స్థలంలోకి వెళ్తారు? ఇప్పుడు మళ్ళీ చదవండి, వాళ్ళకి అర్థం కావట్లేదు. 29 28 29 మీలో ఎవడైనాను 16 అండి, 27 నుంచి. అప్పుడు అతడు, తండ్రి నాకు 5 సహోదరులున్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానెను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినని ఎడల వినవలెనని అతనితో చెప్పగా. చూడండి, వారి మాటలు వినాలి. ఎవరి మాటలు? సేవకుల మాటలు వినాలి. వింటే ఆ వేదనకరమైన స్థలానికి మనం ఏం కాము, వెళ్ళము. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎవరి మాటలు? సేవకుని మాటలు వినాలి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఆ విశ్రాంతి స్థలంలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి. మరి ఇతనికి ఈ గతి ఎందుకు వచ్చింది? అతనికి ఆశీర్వాదం ఎందుకు వచ్చింది? నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? ఈరోజు మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఈ భూమి మీద మట్టికే మనం ఎదురు చూడకూడదు. రేపో మాపో చచ్చిపోయేటోళ్ళం మనం. నీటి బుడగ లాంటి జీవితం మనం. గాలి వచ్చి విసిరి వెళ్ళినట్టు వెళ్ళిపోతాం. మేము ఎక్కిన బస్సు లాంటిది ఒకటి. బస్సు వెళ్తుంటే ఒక బైక్ తగిలింది. చాలా స్పీడ్ పోతాయి నైట్లో బస్సు. ఏసి ఉంటుంది కనుక బైకు తాకగానే అలాగే కొంత దూరం బస్సు లాక్కెళ్ళిపోయింది. ఆ బైకు రోడ్డు మీద నుంచి వెళ్తుంటే నిప్పురావులు ఇలా ఎగిరి బస్సు అంటుకొని ఒకేసారి బస్సు కాలిపోయి 24 మంది చనిపోయారు. స్తోత్రం. హల్లెలూయా. మేము బస్సు ఎక్కినాం, బస్సు దిగినాం, ఇంటికి వచ్చినాం. ఇప్పుడు సజీవ లెక్కలో ఉన్నాం. వాళ్ళందరూ అనుకున్నారు మంచిగానే ఉన్నామని, కానీ 24 మంది సజీవదానంగా మారారు. అంటే ఎవరెప్పుడు చనిపోతారో నీకు తెలుసా? నాకు తెలుసా? మనం రేపు ఉండమో తెలుసా నీకు? తెలియదు. ఈ తెలియని గ్యారంటీ లేని జీవితానికి ఎన్నో ప్లాన్లు. కానీ ఒకసారి ఈ జీవితాన్ని ముగించినప్పుడే అసలైన జీవితం ఏందో నీకు అర్థమైంది. హల్లెలూయా. మరి ఇతనికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ధనవంతునికి, కుమారుడా, నీవు భూమి మీద ఉన్నంత రోజులు నీకు ఇష్టమైనట్టు నువ్వేం చేశావు? సుఖాన్ని అనుభవించావు కనుక నరకానికి వచ్చావు. అందుకే నువ్వేం చేయొద్దు, నా ఇష్టము అనద్దు. నీకు ఇష్టమైనట్టే నువ్వు చేస్తే నీకు ఏటోడు దొరుకుతుంది? మళ్ళీ చదవండి అమ్మ, 25వ వాక్యం. వాళ్ళకి అర్థమైతే అసలే. అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు
లాజరు కష్టపడినని జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇష్టం ఎందుకు కోరుకుంటారు? ఇష్టం ఎందుకు? నా ఇష్టం, నా ఇష్టం. అది ఎందుకు? తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తండ్రితో ఏమన్నాడు? నా ఆస్తి నాకి, నా ఇష్టం ఉన్నాడు చేసుకో, నీకు సంబంధం లేదు. కానీ పెంచి పెద్ద చేసి ఆస్తి పంచిస్తే తన ఇష్టమైనట్టు బతుకుతున్నాడు. ఎంత అన్యాయం అండి. బాధ అనిపేదా? బాధ అనిపిస్తాను పేదా? మీకు నచ్చకపోతే ప్రార్థన చేసుకున్నాం, మీకు వినబుద్ధి కాకపోతే ప్రార్థన చేసుకున్నాం. నాకు కూడా చెప్పాలని తోపుకెళ్ళలేదు. అన్నీ తీసుకొని పోయిండు. ఇష్టం అంటే అర్థం ఏంటి? నాకు ఇన్ని రోజులు చాలా అర్థం కాలే ఈ మాట. నా ఇష్టం, నా ఇష్టం అంటే చాలా రోజుల నుంచి తిరిగిన పరిశోధన చేసి నాకు అర్థం కాదు. నాకు ఒక ఆయన చెప్పిండు, నా ఇష్టం అంటే వాళ్ళు ఏం చేసినా మనం ఏం చేయొద్దు, ఏమనొద్దు, అది చెప్పు. దాన్ని ఏమంటారు? ఒకసారి అనండి. నా ఇష్టం, నా ఇష్టం అంటే వాళ్ళు ఎన్ని చేసినా మనం ఏం చేయాలి? చూడాలి. కానీ దాన్ని ఏమంటారు? నా ఇష్టం. నా ఇష్టం అంటే నీ ప్రమేయం నా జీవితంలో ఉండొద్దు, దేవుని ప్రమేయం ఉండొద్దు, సేవకుని ప్రమేయం ఉండొద్దు, ఎవరి ప్రమేయం ఉండొద్దు. నా జీవితం, నా ఇష్టం, నా లైఫ్, నా ఇష్టం, నాకు నచ్చినట్టే బ్రతుకుతా అని అర్థం. మరి సార్ ఏం చేసిండు? ఆయనకు నచ్చినట్టే బతికిండు. ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి. పాపం ఈయన విశ్వాసం. దేవా కృపలున్నా నీకు స్తోత్రం, నాయన దరిద్రంగా ఉన్నా పర్లేదు నీకు స్తోత్రం, ఆ రొట్టె ముక్కలు తిని ఆయన బ్రతుకుతున్నా స్తోత్రం అని. అంత కష్టాల్లో ఉన్న దేవిని మాత్రం ఏం చేయలేదంటే మర్చిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. అక్కడోళ్ళు సాక్ష్యం చెప్తున్నారు, ఇక్కడోళ్ళు కాదు. పరదేశులు ఉన్నోళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. ఒరే అగ్నిలో ఎందుకు వెళ్తున్నావు అనుకుంటున్నావురా? నీకు ఇష్టమైన నువ్వు బ్రతికినావు. సేవకుని బాధ కూడా ఎవరు అగ్నిగుండానికి వెళ్ళకూడదు. అందరూ దేవుని చిత్తం చొప్పున జరిగించి ఆ నిత్య రాజ్యానికి వెళ్ళాలి. ఆమేన్. ఇతడు కష్టపడ్డాడు. కష్టపడ్డానికి దేవుడు సుఖాన్ని ప్రసాదించాడు. ఆమేన్. సుఖపడ్డోడు ఏం చేస్తున్నాడంటే అగ్నిలో కాలుతున్నాడు. ఈ పరిస్థితి రావద్దు అంటే, అతని 5 సహోదరులు రావద్దు అంటే, అప్పుడు ఒక మాట ఉంది. ఏమనంటే, భూమి మీద సేవకులు అనేవారు ఉన్నారు. వారి మాట వింటే విశ్రాంతి, వారి మాట వినకపోతే ఎక్కడికి? మీకు అర్థమైందా? ఇప్పుడు సేవకుని మాట ఎందుకు వినాలో? వింటే నీకు విశ్రాంతి, వినకపోతే ఆ వేదనకరమైన స్థలం, ఆరని అగ్నిగుండం, యాతన మన కొరకు ఉంటాయి. ఇందులో ఇంకొక సత్యం చెప్పాలి అంటే, భూమి మీద ఉన్న సేవకుల మాట మనం వింటే వేదనకరమైన లాంటి పరిస్థితులన్నీ కూడా ఆనందకరంగా దేవుడు మారుస్తాడని అర్థం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దీనికోసమే ఇన్ని చెప్పాల్సి వచ్చింది. భూమి మీద ఉన్న సేవకుల మాట అంటే ఏమైంది? వేదనకరం లాంటి పరిస్థితులు దాటుకొని ఆనందకరమైన స్థలానికి మనం ఏమవుతామంటే వెళ్తాం. మరి ఎవరి మాట వినాలి? ఎవరి మాట వింటారు? మీరు నెమ్మదిగా మాట్లాడితే నాకు భలే సంతోషాన్ని. మీకు కోపం వచ్చినప్పుడు చూడాలి. మీరు చాలామంది రోడ్డు దాకి నా మాటలు మీ ఇంట్లో గొడవ అయితే, మరి ఇప్పుడు ఎందుకు మెల్లగా అంటున్నారు? ఎవరి మాట వినాలి? అందుకే రావాలి. నీకు విశ్రాంతి దొరకాలంటే, సుఖంగా బతకాలి పరలోకంలో. స్వర్గం అంటాం, నరకం ఉంది, స్వర్గం కావాలంటే సేవకుల మాట వినాలి. హల్లెలూయా. దేవుడు మోషన్ పెట్టాడు. మోషన్ పెడితే వాళ్ళ అక్క వాళ్ళ అన్న కలిసి, నువ్వు పాస్టర్ వారా, నువ్వు సేవకుడు వారా, నీ మాట మేము వినాలారా? చిన్నోళ్ళ మాటలు పెద్దోళ్ళు వింటరమ్మా? పాస్టర్ మాకంటే పెద్దోడా ఆయన చెప్తే మేము వినాలనా?
మాకు తెలియలేదా అన్నారు వాళ్ళు, వాళ్ళ అక్క వాళ్ళ అన్న. అప్పుడు ఆయన ఏం చేసిండు? పాస్టర్ని తిడితే ఏం చేస్తాడు? పాస్టర్ని తిడితే ఏం చేస్తాడు? నీ దగ్గరకు వచ్చి గల్ల పట్టుకొని నన్ను ఎట్ట తిడతావు, నేను పాస్టర్ని అంటాడా? మరి ఏం చేస్తాడు? ఏంది బాబు సేవకాన్ని పిలిచి వాళ్ళతో తిట్టిత్తివి, మంచిగున్నదా నీకు అని ఆయన మీద అంటాం. ఇంకా మిమ్మల్ని అంటామా? అసలే అన్న. అప్పుడు ఆయన దిగొచ్చు. ఎవరు దిగొచ్చిండు? ఎందుకు? ఆశీర్వదించడానికి కాదు, దిగొచ్చాడు. ఏయ్, నా సేవకుడైన మోషకి విరోధంగా మాట్లాడడానికి మీకు ఎందుకు భయం కాలే? రాండ్రా. పిలిపించిండు వాళ్ళ అక్కను, వాళ్ళ అన్నను. మరి కాపాడింది వాళ్ళ అక్కేగా. సేవకుని దగ్గర రక్త సంబంధాలు అంటగట్టు. సేవకుడే. వాడు నా తమ్ముడే అంటాడు. ఆహారం రేయ్ నోరు మూసుకో. అక్క అంటది నేను పెంచుతాడు బతికిండు. పిచ్చిదానా, ఆడు నా సేవకుడు. అది అధికారం దేవుని దగ్గర ఉంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వెంటనే వాళ్ళ అక్కకు కుష్ఠరోగం వచ్చింది. దాన్ని చూసిన అన్నకు భయమయ్యి, అయ్యో నా ప్రభువా తప్పైంది, మేము అవివేకులమైతే క్షమించండి. ఈయన క్షమించిండు. ఆమె మాత్రం 7 రోజులు ఏమొచ్చింది? రోగం. నీకు రోగాలు రావాలంటే మంచి విషయం చెప్తా. నువ్వు నన్ను తిట్టు. నన్ను తిడితే ఏమవుతాయి? అడుగుతాయిందమ్మా, నేనే కదా నిన్ను అనేది అనుకుంటున్నావా? ఏమవుతాయి? ఆఫర్. ఈరోజు దేవుడు ఆఫర్ ఇస్తున్నాడు, మీకు రోగాలు రావాలంటే పాస్టర్ తిట్టు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొంతమంది గుంపులేసి, నువ్వే పాస్టర్వా, మేము కాదా, నువ్వే వాక్యం చెప్పాలా, నువ్వే ప్రార్థన చేయాలా, మేము కూడా చేస్తాం ప్రార్థన. ఎంతమంది విరోధం తెలుసా? 200 మంది. నాకు అర్థం కాని విషయం, చాలా రోజుల నుంచి అర్థమవుతలేదు. పాస్టర్ అంటే అంతమంది ఎందుకు వస్తారు? ఎలీషా చుట్టూ ఎంతమంది ఉన్నారు? సైన్యాలే. అబ్బో, 200 మంది ధూపార్తులు పట్టుకొని మేము ప్రార్థన చేస్తామని వచ్చి ఆయన ఏం చేసిందంటే సాగిల పడి దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుందంటే అప్పుడు ఆయన వచ్చు. ఎవరు? అందుకే మనం మౌనంగా ఉంటే ఆయన వస్తాడు. హల్లెలూయా. అందుకే నేను తొందరపడి ఎందుకు మాట్లాడినంటే పాస్టర్కి మాటలు రావని మీరు అను. నేను మాట్లాడితే మళ్ళీ ఆయన రాడు. ఆయన రావాలంటే ఏం చేయాలి? నేను భూమి మీద అమాయకుని లెక్క ఉండాలి. నేను అమాయకుని ఉంటే ఆయన దిగుతాడు. అప్పుడు అన్నాడు, వాళ్ళ కుటుంబాలు ఎన్నైతే ఉన్నాయో ఆ కుటుంబాలను వదిలిపెట్టి అందరు దూరం పోండి అన్నాడు. అందరు దూరం పోయింది. భూమి నెరవేర్చి వాళ్ళు మింగేస్తే డైరెక్ట్ వాళ్ళు పాతాళలోకంలో పోయి పడ్డారు. స్తోత్రం, హల్లెలూయా. సేవకుని తిరిగితే ఏం దొరుకుతుంది మనకు? పాతాళలోకం, పరలోకం కాదు. అందుకే వాళ్ళ మాటలు మనం విన్నప్పుడల్లా ఆశీర్వాదం దొరుకుతుంది, సమాధానం ఉంటుంది. మనల్ని నిత్యరాజ్యానికి వారు ఏం చేస్తారు? సిద్ధపరుస్తారు. వాళ్ళు చెప్పినట్టే వినాలని అక్కడోళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడున్న మీరేం చేస్తున్నారు? వింటున్నారా? విన్నట్టే తలుపుతున్నారా? అర్థమైందంట కొంతమంది. అంటే అర్థం కాలేదో తెలియదు, అర్థమైందో తెలియదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే కష్టమైన నష్టమైన సేవకుని మాట వినడం మనం నేర్చుకోవాలి. మనల్ని తీసుకొని అక్కడికి వెళ్ళడానికి దేవుడు సేవకుని పెట్టాడు. ఆ మాటకు ఏ మాట మనం జోడించాలి? అవునని కానీ కాదని కానీ మనం చెప్పకూడదు. అదే మన ఆశీర్వాదానికి కారణం. మనకు ఆశీర్వాదం రావాలంటే మనం నడిపించేవారు మనం వాళ్ళ మాట మనం వినాలి. ఒక్క మాట చదవని ప్రార్థన చేస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17.
మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను మీ ఆత్మల్ని కాయిచున్న వారు దుఃఖముతో ఆ పని చేసి వారు దుఃఖముతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనము నీకు నిష్ప్రయోజనం. దుఃఖముతో కాక ఆ, ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. వారికి లోబడి ఉండాలి. నీ వల్ల నాకు దుఃఖం కలిగింది అనుకో, నీవు చేసేటి అని నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనం అంటే నీకు ఏ ప్రయోజనం కలగట్లేదంటే అర్థం ఏంటి? మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మన ఆత్మల గురించి ఇప్పుడు స్తోత్ర ప్రార్థన ఎందుకు? ఇందులో అన్నొస్తున్నాయి. మీ కుటుంబాల గురించి ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు స్తోత్రాలు చెప్పాలి అంటే నిన్ను గురించి లెక్క నన్ను అడగొద్దని చెప్తున్నా. స్తోత్రం, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ నీ కుటుంబం రక్షించబడకపోయినా దాని గురించిన లెక్క నన్ను అడుగుతాడేమో అని నా గురించి నేను దేవుని సన్నిధిలో నీ గురించి లెక్క కొరకు స్తోత్రాలు చెప్తున్నా. నువ్వు నమ్మకంగా ఉన్నా లేకపోయినా, నువ్వు వచ్చినా రాకపోయినా, నీవు ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు మాట విన్నా మాటగా వినకపోయినా నేను లెక్క చెప్పాలని నీ కొరకు స్తోత్రాలు చెప్తున్నా. ఒకవేళ నీవు నా మాట వినకపోతే నీకు నిష్ప్రయోజనం కలుగుతుంది. నీకు ప్రయోజనం కాదు, నీ జీవితంలో సఫలం కాదు, నువ్వు అనుకున్న కార్యాలు జరగవు. అయితే వారు సేవకులు ఆనందపడినట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది మనకు ఆశీర్వాదం. ఆ మాట విన్నోళ్ళు ఆ వేదనకరమైన స్థలానికి వెళ్ళరు. ఆయన మాట వినకపోతేనే మనము వేదనకరమైన స్థలాలకు వెళ్తాం. మన జీవితాలు వేదనకరంగా మారడానికి, మన కుటుంబాలు వేదనకరంగా మారడానికి కారణం ఏంటంటే భూమి మీద ఉన్న సేవకుల మాట వినకపోవడమే వేదనకరమైన జీవితానికి ప్రారంభం. వినడమే ఆశీర్వాదానికి మెట్టు. వింటావో వినవో నీ ఇష్టం. నీకు నచ్చినట్టు జీవిస్తావో, దేవునికి నచ్చినట్టు జీవిస్తావో నీ ఇష్టం. నీ నడిపించే సేవకుని మాట వింటావో వినవో నీ ఇష్టం. ఆయనలాగా కూడా నేను అంటున్నా, నా కుమారుడా, నీ జీవితకాలం అంత మట్టుకు నీకిష్టమైనట్టు జీవిస్తావా, ఆయనకి ఇష్టమైనట్టు జీవిస్తావా? హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రశ్న. మీరే ప్రార్థన చేసుకొని జవాబు చెప్పుకోండి. నీకు ఇష్టమైనట్టుంటే నరకం తప్పదు, అగ్ని ఆరదు, పురుగు సావదు. వద్దయ్యా, నేను నీకు ఇష్టమైనట్టే జీవిస్తాను, సేవకుల మాట వింటాను అంటే ఆ విశ్రాంతి స్థలంలోకి దేవుడు మనం తీసుకొని వెళ్తాడు. భూమి మీద ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు. అక్రమం విస్తరిస్తుంది, అనేకుల ప్రేమ చల్లారుతుంది. దేవుడు త్వరగా రాబోయే ముందు ఇవి జరుగుతాయి. లోకంలో జరుగుతున్న కార్యాలు మీరు నమ్మరు, అంత భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. ఒక్క సంవత్సరంలో తల్లిదండ్రులు బాధపడరు. ఒక్క సంవత్సరంలో విజయవాడ ఏరియాకి సంబంధించిన లిస్టులో ఒక్క సంవత్సరం 2300 చిల్లర మైనర్ బాలికలు గర్భవతులుగా మారారట. 14 నుంచి 18 సంవత్సరాలు. 14 నుంచి 18 సంవత్సరాల వయసు ఎంత వయసు? 2300 చిల్లర కేసులు అయినాయంట గవర్నమెంట్ హాస్పిటల్. పాపం పెరిగిందా తగ్గిందా? పెరిగింది. మైనర్ వాళ్ళు, మెచ్యూరిటీ మైండ్ వాళ్ళు, 18 సంవత్సరాలు నిండలే వాళ్ళు. ఎంత దారుణమైన విషయాలు తెలుసా? అందుకనే చాలా జాగ్రత్తగా మన ఇష్టం అంటే ఇష్టం. నేను ఈ మాటను అస్సలు, అది నిన్ను నరకాన్ని తీసుకుపోద్దని నా భయం.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆమె చివరి ఎగ్జామ్ రాస్తుంది, కడుపులో వస్తుందని బాత్రూమ్కి వెళ్ళి ఒక మగబిడ్డకు జన్మనిచ్చి ఆమె చంపింది. ఇంక ఇలాంటివి చెప్పాలంటే చాలా ఉన్నాయి. జరుగుతున్న కొద్దీ లోకం తనకిష్టమైనట్టు బ్రతికి చివరికి ఎక్కడికి వెళ్తారు? నరకానికి. ఆరని అగ్నిగుండంలో, అగ్ని గంధకాల్లో బాధపడతారు. కానీ మనం మాత్రం దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో నడిచి ఆయన సేవకుల మాట వినాలి. ఆమేన్. ముందు తల్లిదండ్రులు వినండి, తర్వాత పిల్లలు వింటారు. మీరే వినకపోతే వాళ్ళు వినరు. ఎందుకు సేవకుని మాట వినాలి అంటే, అక్కడికి వెళ్ళొద్దంటే ఇక్కడ సేవకుని మాటే వినాలి. వాళ్ళు చెప్పిల్లా నేను చెప్తున్నా? ఈ మాట ఎవరు చెప్పారు? అబ్రహాం. చనిపోయిన వాళ్ళు చెప్తున్న మాటలు ఇవన్నీ. అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏమున్నాయి, బాధ ఎందుకు వస్తుంది, బాధ ఎందుకు రాదన్న సంగతి ఉంటున్నాయి అక్కడ. ఒకవేళ ఇది విశ్వాస జీవితమైనా, ఇది పరిశుద్ధ జీవితమైన, కష్టమైన, నువ్వు కష్టంగానే ఉన్నా పర్లేదు, ప్రభును గణపరచు. నువ్వు కష్టపడినని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్. నీ కష్టాన్ని ఇక్కడ ఎవరు జ్ఞాపకం చేసుకోకపోవచ్చు, కానీ నా దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకనే చాలా జాగ్రత్తగా జీవితాలు కాపాడుకోవాలి. ఎప్పుడు ఏం జరుగుతున్నాయో తెలియదు. ఎప్పుడు ఏ కుటుంబంలో భర్త చనిపోతాడో తెలియదు, భార్య చనిపోతాడో తెలియదు. అందుకనే అక్కడికి వెళ్ళొద్దు. మనం ఒక ఆమె స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిందంట. ఒక ప్రత్యేకమైన రీతిలో నీకు ప్రపోజ్ చేస్తారమ్మన్నదట. అంతకుముందు ప్రేమించుకున్నారు, స్పెషల్గా ప్రపోజ్ చేస్తుందట. మరి ఫస్ట్ ఏం ప్రపోజ్ చేసింది, ఇప్పుడేం చేసింది తెలియదు, కానీ లోపల తోలి యాసిడో గీసిడో మొత్తం పోసి చంపి స్పెషల్ ప్రపోజ్. ముందు ఆకర్షణీయం, అందం, ప్రేమే కనపడుతుంది, కానీ దాని వెనకాల ఇన్ని దారుణాలు ఉంటాయి. ఈ దారుణాల గురించి మాకు తెలుసు, మీకేం తెలుసు? ముందున్నయే తెలుసు. నరకాన్ని సైతాను అందంగా చూపెడతాడట. ఈ లోకంలో ఎలా ఉన్నా పర్లేదు, నువ్వు చనిపోయినాక కూడా చాలా అందమైన స్థితిలో అప్సరసలతో తిరుగుతావని చూపెడతాడు. చనిపోయినాక ఏముంది? అప్సరసలు. అప్సరసలు కాదు, ఆరని అగ్నిగుండమే. అగ్ని ఆరదు, నువ్వు నొప్పులో దిగితే అప్సరసల కంటే ఎక్కువ డ్యాన్స్ ఎత్తాయి. డ్యాన్స్లోకి పోకండి, దేవుడు అక్కడ కూడా డ్యాన్స్ వేపిస్తాడు. ఉన్న చిన్న జీవితం, కొద్ది జీవితం, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టలను అనుసరించి దేవుడు మనకిచ్చిన సేవకుని మాట విని మనం వెళ్ళగలిగితే మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. నీ ఇక్కడ ఎంత వినయంగా ఉండి దేవుని సేవకుని మాట వినలేదనుకో, మీ జీవితాలు మీరే నరకానికి సిద్ధం చేసుకుంటున్నారు. దానికి నేను బాధ్యుడిని కాదు. అందుకనే ఒకవేళ మనం మాట వింటలేమేమో, వింటే ఆశీర్వాదాలు, వినకపోతే వేదన, బాధ, దుఃఖం. నీకేం కావాలనో తెలుసు. అందుకనే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఈ రోజుల్లో ఉండాలి. పిల్లలను కండిషన్లో పెట్టాలి, పొద్దు చెప్పాలి, తిట్టాలి, 4 కొట్టాలి. కొట్టిలాని మీరు పారిపోవద్దు, నా దగ్గర రావాలి. మా అమ్మ కొట్టిన మీ మాట వినకపోతే నాకు చెప్పండి, నేను చెప్తాను. ఎందుకంటే మన పిల్లలు మంచిగుంటే మనకు సంతోషం, మన కుటుంబానికి సంతోషం. కానీ ఒక్క చిన్న సంఘటన జరిగితే మాత్రం కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి? ఏడవాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది, దుఃఖపడాల్సి వస్తుంది. కనుక అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. మనకు నియమించిన సేవకుల మాట మనం విని ఆశీర్వాదానికి వారసులుగా మారుదుముగాక. ఆమేన్. మోకరించని ప్రార్థన చేసుకుని. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రబా శరబా